ఇదిలా ఉంటే హైదరాబాద్ గణపతులకు ఇప్పుడు కొత్త సమస్య వచ్చింది. విగ్రహ ప్రతిష్టాపన తర్వాత గణేశుడి చేతిలో పెట్టే లడ్డూను కాపాడుకోవడం నిర్వాహకులకు ఒక పెద్ద సవాల్గా మారింది. ఆ లడ్డూలకు సెక్యూరిటీ పెట్టే పరిస్థితి వచ్చింది. రాత్రిళ్ళు గణేష్ మండపాల్లో వంతుల వారీగా కాపలా కాస్తున్నారు నిర్వాహకులు. వినాయకుడి లడ్డూలను కాపాడుకోవడం కోసం నానా తంటాలు పడుతున్నారు. అసలు ఈ విచిత్ర పరిస్థితి ఎందుకు వచ్చింది? లోకాలను కాపాడే వినాయకుడి లడ్డూలను కాపాడేదెలా? లడ్డూలను మాత్రమే దొంగిలించే ఆ వింత దొంగలెవరు? వినాయక చవితి ప్రారంభమైన 4 రోజుల్లోనే హైదరాబాద్లోని గణేష్ మండపాల్లో 4 లడ్డూలు మాయమయ్యాయి. నగరంలోని నిజాంపేట ప్రాంతంలో 2, ప్రగతి నగర్లో 1 లడ్డు, కీసర పరిధిలో 1 వినాయకుడి లడ్డూను దొంగలు ఎత్తుకువెళ్లారు. ప్రగతి నగర్లోని ఒక అపార్ట్మెంట్లో గణేష్ లడ్డూని రాకేష్ అనే వ్యక్తి వేలంపాటలో 37,000 రూపాయలకు దక్కించుకున్నాడు. వినాయకుడిని కదిలించిన తర్వాత పాట పాడిన వ్యక్తికి లడ్డు ఇవ్వాల్సింది. కానీ ఆ లడ్డూను అంతకు ముందు రాత్రే దొంగలు ఎత్తుకువెళ్లారు. దీంతో వేలంపాటలో లడ్డూ దక్కించుకున్న వ్యక్తి లబోదిబోమంటున్నాడు. ఈ దొంగతనాలు ఎవరైనా ప్రొఫెషనల్ దొంగలు చేస్తున్నారా అంటే అది కాదు. కేవలం లడ్డూ దొంగతనం చేసి తింటే మంచి జరుగుతుందన్న నమ్మకమే జనాలను ఇలాంటి దొంగతనాలకు ప్రోత్సహిస్తోందని చెప్తున్నారు. ఈ గణేష్ లడ్డూ కోసం వేలంపాటలో లక్షలు పెట్టడానికి కూడా భక్తులు వెనకాడలేదు. వాటిని పోటీపడి మరీ దక్కించుకుంటారు. లడ్డూను వేలంలో పాల్గొనకుండా పొందాలనే ఆలోచన, లేక గణేశుడి చేతిలో లడ్డూ దొంగతనం చేసి తింటే సిరి సంపదలు కలుగుతాయని, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయనే మూఢనమ్మకాలతోనే ఈ దొంగతనాలకు పాల్పడుతున్నారని చెప్తున్నారు. లాస్ట్ ఇయర్ కూడా జరిగింది. కానీ ఫస్ట్ డే అన్న లడ్డు ఉంచాలి అనుకున్నాము. కానీ ఫస్ట్ డే కూడా వాళ్ళు ఒకరోజు కూడా ఉండకుండా అలా లడ్డు ఎత్తుకోవడం కొంచెం బాధాకరంగా అనిపించింది. మళ్ళీ కొత్త లడ్డు తీసుకొచ్చి పెట్టడం జరిగింది. దొంగల భయంతో గణేష్ మండపం వాళ్లు రాత్రి లడ్డూను గణేష్ చేతిలో నుంచి తీసి ఇంట్లో దాచి మళ్లీ ఉదయమే దాన్ని వినాయక విగ్రహం చేతిలో పెడుతున్నారు. కొన్నేళ్లుగా నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో కూడా గణేష్ లడ్డూల దొంగతనాలు జరుగుతున్నాయి. చాలా చోట్ల పోలీసులకు కంప్లైంట్ చేయకుండా విగ్రహం చేతిలో మరో లడ్డూ పెట్టి దానికి కాపలా కాస్తున్నారు నిర్వాహకులు. గతేడాది 8 లడ్డూలను ఎత్తుకువెళ్లినట్లు ఫిర్యాదులొచ్చాయి. కొన్ని మండపాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో లడ్డూ దొంగలెవరో తెలుసుకుంటున్నారు. కానీ కేసులు నమోదు చేయలేదు. ప్రతి సంవత్సరం మాకు ఈ లడ్డు దొంగతనం ప్రాబ్లం అయితే మాకు ఎప్పుడు ఉంటుంది. మాకు అట్లా కాదు. ప్రతి సంవత్సరం మేము ఆల్మోస్ట్ ఏంటంటే నైట్ దాకా ఉంటుంది. నైట్ తీసేసి మేము లోపల పెట్టుకుని మళ్ళీ మార్నింగ్ మళ్ళీ పెట్టుకుంటాం అనమాట. అంటే ఈవినింగ్ లేదా ఆ టైం మళ్ళీ పెట్టుకుంటాం. గణేష్ లడ్డూల దొంగతనాల భయంతో మండపాల నిర్వాహకులు రాత్రంతా వంతులు వేసుకుని మరీ కాపలా ఉంటున్నారు.